అందరికీ నమస్కారం. ఈరోజు యువగళం నవశకం సభ పూర్తిగా విజయవంతమైన సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 27వ తారీఖు కుప్పంలో ఈ రాష్ట్రంలో యువతీ యువకులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం యువకుడైన లోకేష్ గారు ఈ పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర ముగింపు నాటికి 3132 కిలోమీటర్ల దూరం, 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాలని దీనిలో కవర్ చేయడం జరిగింది. యువతీ యువకుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలనే దిశగా మొదలైన యువగళం అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరుకొని అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలను విని అది ఒక ప్రజాగళంగా మారి జగన్మోహన్ రెడ్డి కంటిలో నలుసులాగా తయారయ్యి, ప్రారంభం ముందేమో ఈయన నడుస్తాడా, సుకుమారంగా పెరిగినాడు, ఏం చేయగలడో చూద్దాం అని ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారందరి అంచనాలని పటాపంచలు చేస్తూ ప్రారంభించినప్పుడు 2-3 రోజులకే వాళ్ళకి అర్థమైంది. పట్టుదల కలిగిన యువకుడు, అనుకున్నది సాధించటానికి ఏదైనా చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తిగా గుర్తించి పాదయాత్రకి అనేక అడ్డంకులు సృష్టించారు. పోలీసులు అడుగడుగున ఆంక్షలు, ఇంతమందే పాల్గొనాలని చెప్పటం, ట్రాఫిక్ జామ్లు అయిపోతున్నాయి అని చెప్పటం, అడ్డు పెట్టడం, మీరు మైకుల్లో ప్రసంగించకూడదని ఆంక్షలు విధించటం, మాట్లాడుతున్న మైక్ లాక్కోవటం, చివరికి అశేష జన సందోహం మధ్య కనపడాలనే ఒక ఉద్దేశంతో స్టూల్ మీద నుంచొని మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే కూడా స్టూళ్ళు లాగేసుకోవటం, కొన్ని చోట్ల పోటీగా బ్యానర్లు పెట్టడం, ఇటువంటి అనేక దుర్మార్గమైన కార్యక్రమాలు చేయటం జరిగింది. వైసీపీ నాయకులు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రలు అనేక మంది అనేక అంశాల మీద పాదయాత్రలు చేయటం జరిగింది. వారు ఒక ముఖ్యమైన కారణం కోసం, ఎవరైనా తమ సమస్య ముందుకు తీసుకురావడానికి కోసం పాదయాత్రలు చేస్తారు. దానికి ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఇబ్బందులు కల్పించిన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు పాదయాత్ర చేశాడు, వాళ్ళ చెల్లెలు పాదయాత్ర చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే ప్రజా సమస్యల మీద ఎవరైనా తిరుగుతూ ఉంటే చెప్పని, అది కూడా మన దృష్టికి వస్తాయి కదా అని సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాను. ఈ ముఖ్యమంత్రి మాత్రమే దీన్ని చెడగొట్టాలని, లోకేష్కి వస్తున్న ఆదరణను చూసి బెంబేలెత్తిపోయి దాన్ని ఎన్ని రకాలుగా కుయుక్తులతో అడ్డుకున్న సంఘటనలు మనం కోకొల్లలుగా చూసాం. అది జన సముద్రంగా మారిపోతూ ఉంది. ఎస్సీలు కలుస్తున్నారు, బీసీలు కలుస్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు కలుస్తున్నారు, యువకులు భాగస్వామ్యం అయ్యారు, మహిళలు భాగస్వామ్యం అయ్యారు, రైతు కూలీలు రైతులు భాగస్వామ్యం అయ్యారు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, మెకానిక్లు,
ఒకరేమిటి, సమాజాన్ని రిప్రజెంట్ చేసే అన్ని రకాల ప్రజలు ఆయనకు వచ్చి తమ సమస్యల్ని, ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఏకరువు పెడతాం మొదలుపెట్టారు. ఆఖరికి ఉద్యోగస్తులు కూడా జీతాల గురించి కలిశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ కూడా అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొంటుంది. ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చింది, కానీ ఎక్కడ కూడా తగ్గకుండా ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళే వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సమస్యల యొక్క బలం లోకేష్ను ముందుకు నడిపించింది. సడన్గా కొన్ని చోట్ల రాళ్ళు వేయటం, వాలంటీర్ల మీద పోలీసులు దాడి చేయటం, వైసీపీ కార్యకర్తలు దాడి చేయటం, చివరికి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి భీమవరంలో అరెస్ట్ కూడా చేయటం జరిగింది. వీటేటికి బెదరకుండా ఉన్నందున తప్పుడు కేసు బనాయించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం జరిగింది. ఇలా అయినా ఆపాల్సిన పరిస్థితిని సృష్టించి ఆపి సక్సెస్ కాల. చివరికి మరలా పాదయాత్ర ప్రారంభించి విజయవంతంగా నడిచింది. ప్రజల నుంచి అదే రకమైన మద్దతు కొనసాగింది. దీని ముగింపులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. 5 లక్షల మందికి పైగా ప్రజలు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం దగ్గర ఉన్న పోలిపల్లిలో ఒక పొలికేక పెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగాలు వినటానికి, ఈ రాష్ట్రానికి వారు ఏం చేయబోతున్నారు, ఎలా ఇన్ని సమస్యల్ని అడ్రస్ చేయగలుగుతారనే అంశాల మీద ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పాదయాత్రలో లోకేష్ కొన్ని సమస్యలు వింటూనే అక్కడికక్కడే ఒక నిర్ణయం తీసుకొని సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమందికి డేర్గా ఆదుకున్న సందర్భం, కొన్నిసార్లు పార్టీ ద్వారా ఆదుకున్న సందర్భం, పార్టీ అండదండలుగా ఉండాలనిసిన సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాల మీద, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కలిసి అధికారానికి వస్తుంది కాబట్టి ఆ సమస్యలన్నిటినీ ఎలా పరిష్కరించాలనే ఒక ఆలోచన స్పష్టంగా ముందుకెళ్తూ ఉంది. చేసిన సంఘటన కూడా మనం గుర్తు చేస్తాం. అందులో భాగంగానే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధ్యయనం చేసి మధ్యలో రాజమండ్రిలో మహానాడు జరిగితే మహిళా సమస్యల మీద, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల మీద, అదేవిధంగా యువకులు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, మరి రైతన్న ఎదుర్కొంటున్న బాధలు, ఇబ్బందులు, ఆత్మహత్యలు, వీటన్నిటి మీద స్పందించి ఒక స్పష్టమైన సూపర్ 6 మినీ మేనిఫెస్టోని ప్రకటించారంటే అది లోకేష్ గారి పాదయాత్రలో ఆయన తీసుకున్న అధ్యయనం, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఆ సమస్యలని పరిష్కారాలు కూడా మధ్యలోనే ఇవ్వటం జరిగింది. ఇటువంటి సందర్భంలో యోగాలం ఒక ముగింపు సభనని అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది ఒక నవశకాన్ని ఆ రోజున పోలిపల్లిలో ఆవిష్కరించారు. పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరి కలయిక ఈ రాష్ట్రానికి ఎంత అవసరం. ఈ నయవంచనతో కూడిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అదేవిధంగా అధికార మదం, పెత్తందారి పోకళ్ళు, బడుగు బలహీన వర్గాలను అణిచివేసే విధానం, వీటన్నిటికీ ఒక పరిష్కారం కావాలని నిరుద్యోగత 24% చేరిపోయింది ఈ రాష్ట్రంలో.
ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు, ఉద్యోగం ఉన్నవాడికి జీతం ఇచ్చే పరిస్థితి లేదు, అడిగిన వాడిని జైల్లో పెట్టే పరిస్థితి, తప్పుడు కేసులు బనాయించే సంస్కృతి, లేదంటే పోలీసు ద్వారా బెదిరింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. వీటన్నిటికీ ఒక పరిష్కారం కోసం ప్రజలు తీవ్రంగా ఎదురు చూస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలవటం అనేది ఎంత అవసరమో అని ప్రజలు ఎదురు చూస్తున్న చారిత్రాత్మకమైన సన్నివేశం కోసం ప్రజలు 5 లక్షల పైగా తరలి వచ్చారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా భవిష్యత్తుని ఆవిష్కరింపజేశాడు. యువతి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగంలో కానీ లేదా స్వయం ఉపాధి పథకాల ద్వారా కానీ 20 లక్షల మందిని ఆదుకోవాలి. ఆదుకునే లోపుగా రాబోయే 5 సంవత్సరాల్లో ఆదుకునే లోపుగా వారికి ఒక యువగళం నిధి ద్వారా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఒక ప్రపోజల్ను కూడా తీసుకొచ్చిన సంఘటన గుర్తు చేస్తాం. ఇది చూసిన జగన్మోహన్ రెడ్డి తనకి ఖచ్చితంగా స్థానభ్రంశం తప్పదని భావించాడనేది మనం అందరికీ తెలిసిన సత్యం. తాడేపల్లిలో ప్రకంపనలు వచ్చినాయి. ఈ మైత్రి చెడగొట్టడానికి, జనసేన తెలుగుదేశం మైత్రిని చెడగొట్టడానికి శత విధాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఈ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా అర్థమైపోయింది, ఎమ్మెల్యేలను మారుస్తూ ఒక ఆట ఆడుతూ ఉన్నాడు. నేను ముందు నా మీడియా సమావేశంలో చెప్పాను, ఆడుదాం ఆంధ్ర అని. ఆయన ఎమ్మెల్యేలతో ఆట ఆడుతూ ఉన్నాడు. ప్రజలు అక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేని, మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి అయితే మంత్రిని మార్చడానికి ప్రజలు సిద్ధమైపోయారు. అది గమనించిన జగన్మోహన్ రెడ్డి తన తప్పుల్ని ఆ ఎమ్మెల్యేల మీద, ఆ మంత్రుల మీద, అక్కడున్న నాయకత్వం మీద నెట్టేసి వాళ్ళని స్థానభ్రంశం చేసే ఒక క్రీడ ఏదైతే ఉందో అది ఆడతా తన నెపాన్ని వాళ్ళ మీద నెట్టి ఆట ఆడుకుంటా ఉన్న సంగతిని మేము అందరూ కూడా గమనిస్తాము. ఆయనకు అర్థం కానిది ఏంటంటే మారాల్సింది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, మంత్రులు కాదు. ప్రజలు డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డిని మార్చడానికి. దానికోసం అనేక రకాలైన విన్యాసాలు మొదలు పెట్టాడు. ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యూహకర్త అనే వ్యక్తిని పెట్టుకుని ఇటువంటి ఆటలు ఆడుతూ ఉన్నాడు. గతంలో కత్తితో పొడిపించుకొని, ఏం కత్తి అది, కోడి కత్తితో పొడిపించుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ ఆటలు అలాగే ఉంటాయి. కోడి కత్తితో ఇక్కడ, బెంగాల్లో కాలు ఎరగొట్టినట్టు వ్యవహారం, ఇటువంటి ఆటలు ప్రజలు గమనించాలి. తెలంగాణలో ఏముంది, సాగర్ ఆఖరి పోలింగ్ టైం వచ్చేసరికి తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలీసులు మొత్తాన్ని మోహరించి నాగార్జున సాగర్ మీద నీటి పంచాయతీ పెట్టి పోలీసుల్ని అక్కడ పెట్టి తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చే ఒక వ్యూహాన్ని అమలు చేయాలని చూసి భంగపడ్డ సంగతి మనకు తెలుసు. తెలంగాణ ప్రజలు ఎంతో వివేకంతో ఆలోచించారు కాబట్టి అక్కడ ప్రశాంత్ కిషోర్ వ్యూహం సాగల. ఇక్కడ ఎమ్మెల్యేల ద్వారా దృష్టి మరల్చి ఆట ఆడాలని చూస్తూ ఉన్నాడు. తెలుగుదేశం జనసేన మైత్రి ఒక చారిత్రాత్మక అవసరం. ఎందుకు అవసరం అంటే నిరుద్యోగం పెరిగిపోయింది, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అదేవిధంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. అంతేకాదు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా అన్ని వర్గాలు చిరుద్యోగులందరూ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ కానీ, సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ జీతాలు రాక అల్లాడిపోతూ ఇచ్చే జీతాలు చాలక ఇబ్బందులు పడుతున్న సంగతిని మనం అందరం గుర్తు చేస్తాం.
అంతేకాదు 29,500 మందికి పైగా మహిళలు ఈ రాష్ట్రంలో అదృశ్యం అయిపోతే ఏమి చెమకుట్టినట్టు కూడా లేదు. ఇన్ని వర్గాల ప్రజల్ని దగా చేసి మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి పోలిపల్లి సభ ఉదాహరణ. ఎందుకంటే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ సభకి అన్ని ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. సరే, ఆర్టీసీ బస్సులు అంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి, ఇవ్వకూడదని డైరెక్షన్ ఇచ్చారు. ప్రైవేట్ బస్సులు అయితే యాజమాన్యాలకు ఫోన్ చేసి మీరు బస్సులు ఇవ్వద్దని చెప్పారు. సరే, రైళ్ళు అయితే ఏదో రకంగా ఇచ్చారు, కానీ 6-7 గంటలు ఆలస్యంగా వచ్చేలాగా ప్రణాళిక వేశారు. రైల్వే స్టేషన్ నుంచి 35-40 కిలోమీటర్ల దూరంలో ఆటోలు వస్తే ఆటోల్లో నా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు వస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో అడుగడుగున పోలీసులు అడ్డంకులు సృష్టించారు. సభ అయిపోయిన తర్వాత మేము దాదాపు 3 గంటల పైగా ట్రాఫిక్లో ఇరుక్కున్న పరిస్థితి, పోలీసులు నియంత్రణ చేయకుండా వదిలేయటం. ఇటువంటి పరిస్థితులన్నింటినీ గమనించినప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దించేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది స్పష్టం. అంతేకాదు, మాటికి చెప్తుంటాడు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పుకుంటూ వాళ్ళు ఎంత దగా చేస్తున్నాడో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి. అంతేకాకుండా ఇది రేపు రాబోయే నవశకం నారా లోకేష్ గారి ఆలోచనలకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2 పార్టీలు కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసుకొని దాన్ని ఇద్దరు కలిసి పెద్ద సభలు నిర్వహించి తద్వారా ప్రజల ఆశీర్వాదం పొందటానికి, ప్రజల మద్దతు పొందటానికి తిరుపతిలో ఒక సభ, అమరావతి ప్రాంతంలో ఒక సభ పెట్టాలని నిర్ణయించుకోవటం కూడా భవిష్యత్తుకి సూచన అని మీకు తెలియజేస్తాం. ఇటువంటి సందర్భంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి మాటికి చెబుతుంటాడు, ఇది పెత్తందారులకి, ధనవంతులకి, పేదలకి పోటీ. వీళ్ళందరినీ ఒకసారి గమనించండి, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులందరినీ గమనించండి. ఈయన బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో లోటస్ పాండు, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, కడపలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్. వీళ్ళెవరికైనా గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులకు కానీ, రాజకీయ నాయకులు కానీ 5 రకాల చోట్ల పెద్ద బంగళాలు ఉన్నాయా? ఇన్ని బంగళాలు ఉన్న పేదవాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పేదలకు ప్రతినిధి అని చెప్పుకుంటా ఉన్నాడు. అంతేకాదు, వీళ్ళందరూ కూడా పెత్తందారులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. పెత్తందారి ఎవరు, నిజమైన పెత్తందారి ఎవరు అని కూడా గమనించుకోవాలి. మనం మొట్టమొదటిగా గమనించాలంటే ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు లేవు, ప్రజాప్రతినిధులకు ఇంటర్వ్యూలు లేవు, వాళ్ళతో మాట్లాడటానికి అవకాశమే లేదు. ఆయన బయటికి రావాలంటే పరదాలు కట్టుకొని, పోలీసులను పెట్టుకొని, ఇక్కడే కాకుండా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా కింద ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో ప్రయాణం చేసి, మరి ఈ వీధిలో చెట్లే కాకుండా పక్క వీధిలో చెట్లు కూడా కొట్టేసి, ఇటువంటి ఆలోచన ధోరణి కలిగిన వ్యక్తి పేదల ప్రతినిధి అని మేము అడుగుతా ఉన్నాం. అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ, ప్రజల సాధక బాధకాలు కలిసిమెలిసి తిరుగుతున్న లోకేష్ గారు కానీ, వేలాది మంది ప్రజల సమక్షంలో ప్రతినిత్యం గడిపే చంద్రబాబు నాయుడు గారు కానీ, అభిమానులు మరియు సామాన్య సైనికులు, జన సైనికులు, వీర సైనికుల మధ్య తిరిగే పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళ ఎవరు పెత్తందారని ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది నిజంగా జగన్ అహంకారానికి, అధికార దర్పానికి
పేద ప్రజల యొక్క ఆలోచనకి వివేచనకి మధ్య జరుగుతున్న పోరాటం. అధికార దర్పంతో ఎవరిని కలవకుండా పోలీస్ సైన్యాన్ని అడ్డం పెట్టుకొని పరిపాలన సాగిస్తూ నేనేదో దైవాంశ సంభూతుడిని, నేను ఇచ్చింది మీరు తీసుకోవాలనే స్థాయిలో ఆలోచన చేసేవాళ్ళు ఎవరు? నియంత లేదంటే దర్పంతో వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరు అనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈయనేదో సొంత జేబులో నుంచో సొంత ఎస్టేట్ నుంచో డబ్బులు ప్రజలకు ఇస్తున్నట్టు నేను బటన్ నొక్కుతున్నాను అంటే ఎవరు సొమ్ము ఎవరు ఇస్తున్నారు? ఎవరు సొమ్ము ఇస్తున్నారు? ప్రజలందరూ కష్టపడి స్వయమటో వచ్చి సంపాదించి ఆ సంపాదనతో వచ్చే ఖర్చుల్లో నుంచి వచ్చే పన్నులే కదా నువ్వు ఇస్తున్నది. నీ సొంత డబ్బు ఇస్తే నువ్వు చెప్పినట్టు ఆడతారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇది అహంకారపూరితమైన అధికార దర్పంతో కూడిన పరిపాలన. ప్రజల్ని, పేద వర్గాల్ని, మధ్యతరగతి ప్రజల్ని ఒక వినియోగదారులుగా, ఒక యాచకులుగా మార్చడానికి ఒక ప్రణాళికబద్ధంగా ఒక నియంతలాగా పరిపాలన సాగిస్తున్న సంగతి మనం అందరం గమనించాలి. వీటి నుంచి విరుగుడే ఈ నవశకం, యువగళం నవశకం. యువగళం ద్వారా ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వివిధ వర్గాల ప్రజల యొక్క ఆలోచనలు తెలుసుకొని తదనుగుణంగా ప్రణాళికలు తయారు చేసి ఆ ప్రణాళికల్ని రాబోయే రోజుల్లో ఏ రకంగా అమలు చేయాలి, దానికి ప్రభుత్వం యొక్క ఆవశ్యకత ఎంత, కులాల మధ్య చిచ్చులు రేపే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలా, కులాల కుమ్ములాటలు పెట్టే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలా, కులాలు కలిసిమెలిసి పనిచేసి సమాజ అభివృద్ధి కోసం పనిచేసే విధానం కావాలని సూటిగా యువగళం నవశకం సభ ద్వారా ప్రజలకు అర్థమైంది. ఈ విషయాలన్నిటి మీద పూర్తిగా ప్రజలందరూ కూడా చైతన్యం కావాలని లోకేష్ గారు ఇంతటి యాత్రని చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అన్ని వర్గాల సమస్యల్ని అధ్యయనం చేసే ఒక అంశంలో ఆయన పరిణితి చెందిన ఒక నాయకుడిగా, భవిష్యత్ తరానికి అవసరమైన నాయకుడిగా ఈ రాష్ట్రానికి మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అందించారని భావిస్తూ మరి ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజల ఆశయాలు, ఆలోచనలు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి ఖచ్చితంగా తీర్చగలుగుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటాం. ముందస్తు ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. ఎంత వేలతనం అంటే ఎన్నికల గురించి ఆయన ప్రకటన ఏప్రిల్లో కరెంటు కోతలు ఉంటాయి కాబట్టి ముందే పెడతానంటాడు. కరెంటు కోతలు కూడా అతను తీర్చలేడు. ఎందుకంటే ఒక పరిపాలకుడిగా కరెంటు కోతలని తీర్చి నేను ఎన్నికలు ఎదుర్కొంటానని చెప్పట్లా. అంటే సమస్యలు వస్తే పక్కదారి పట్టించడం ఆలోచన అతనిది. తెలుగుదేశం పార్టీగా ఇప్పటికే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలని పరిగణలో తీసుకొని ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా వారి అడుగుజాడల్లో మేము వారి సూచనల మేరకు పనిచేస్తాం. అందరికీ నమస్కారం. ఏదైతే మా యువనేత, మనందరి భవిష్యత్ నేత నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా 226 రోజుల పాటు 96 నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణ పాదయాత్రలో 2100 గ్రామాలను పలకరిస్తూ దగాపడ్డ తెలుగు ప్రజల నమ్మకమై, వంచబడ్డ నిరుద్యోగ యువత, విద్యార్థులు ఒక యువగళమై ఒక ప్రపంచంలో ముందుకు సాగిన పరిస్థితి మనందరం చూసాం. ఆ యువగళ పాదయాత్ర ముగింపు సభ ఏదైతే ఉందో అది మరో నవశకానికి ఆరంభం అంటూ యువగళం నవశకం భారీ బహిరంగ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికంతో పాటు యువజన విద్యార్థి నిరుద్యోగ లోకానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసాని కల్పిస్తే యువగళం నిధి ద్వారా రానున్న రోజుల్లో
యువతకు 20 లక్షల ఉద్యోగాలతో పాటు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి గతంలో చేశారు. మళ్ళీ భవిష్యత్తులో మాకు అధికారం వస్తే చేస్తామని చెప్తున్నారు. వైకాపాకు సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లాగా దొంగ హామీలు, అమలు కాని హామీలు ఇవ్వలేదని కూడా లోకేష్ గారు నేను చెప్పడం జరిగింది. నేను అమలు కాని హామీలు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవ్వను, రేపు మళ్ళీ భంగపాటు గురవునని కూడా నిన్న ఇంటర్వ్యూలో కూడా లోకేష్ గారు చెప్పిన పరిస్థితుల్లో యువగళం పాదయాత్ర ముగింపు సభ చూసి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ముఖ్యమంత్రి గారి కోపాలు కదిలిని అని చెప్పి కూడా మనం అందరం అర్థం చేసుకోవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈరోజు ఉదయం ఏపీ సిఐడిని హుటాహుటిన ఏసీబీ కోర్టుకు పంపి యువనేత నారా లోకేష్ గారి పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని చెప్పి కూడా కోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం. అంటే యువగళం పాదయాత్ర ఎఫెక్టు, యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకానికి ఆరంభం అని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా ఒప్పుకున్నట్టు ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏసీబీ కోర్టులో కూడా ఇప్పుడే ఒక అరగంట క్రితం తీర్పు కూడా రావడం జరిగింది. 41A నోటీస్ ఇచ్చారు గౌరవ న్యాయస్థానాలు. సిఐడి విచారణకు సిట్ ఆఫీసు 2 సార్లు పిలిచారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు పైన సిట్ ఆఫీస్ అంటూ సిఐడి అంటూ యువగళం పాదయాత్ర టైం వృధా చేసి గతంలో లోకేష్ గారిని ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. మళ్ళీ అదే రీతిలో ఈ పాదయాత్ర ఎఫెక్టు, ఈ యొక్క భారీ బహిరంగ సభ, నవశకం బహిరంగ సభ ప్రజల్లో భారీగా చర్చ జరుగుతుంది. దీన్ని డైవర్ట్ చేయాలనో లేకపోతే లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనో రాజకీయంగా మరోసారి సిఐడి అనే ఒక సొంత జేఐడి సంస్థని ప్రయోగించి విఫలమైంది ప్రభుత్వం. ఈరోజు ఏసీబీ కోర్టు కూడా 41A నోటీస్ ఇచ్చిన కేసులో మళ్ళీ ఏంటి నాన్ బెయిలబుల్ అని రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇందాక మనకి బయటకు వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి అభద్రతా భావానికి గురైపోయాడు. నిన్నటికి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టుకున్నాడు ప్రజాధనంతో. అందులో మా పార్టీ అధినేతను, మా పార్టీ యువనేత లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ అసభ్యకరంగా హోర్డింగులు పెడితే పోలీసులు ఆ హోర్డింగులు కాపాడాలి కాస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అంటే ఇక్కడే అర్థమైపోతూ ఉంది, పూర్తి అభద్రతా భావంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో యువగళం అంటే ఒక అణుబాంబు ఏ విధంగా అయితే విస్ఫోటనం చెందితే ఆ యొక్క పరిధి ఎంతవరకు ప్రభావితం చూపుతుందో ఈ నవశకం యువగళం అనే ఒక అణుబాంబు యువనేత నారా లోకేష్ రూపంలో మొన్న పేలితే ఆ విస్ఫోటనం వైజాగ్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కు తాకిని అనటానికి ఈ ఏసీబీ సిఐడి కోర్టును ఆశ్రయించడం, ఏసీబీ కోర్టుని సిఐడి ఆశ్రయించడమే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం భావించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఎటువంటి సందేహం లేదు, యువనేత నారా లోకేష్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక హామీ ఇచ్చారు. ప్రతి 100 కిలోమీటర్లకి మైలురా ఏదైతే ఉందో వాటి మీద తను ఇచ్చిన హామీలు రాశారు. వాటిని పూర్తిగా నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలలో రానున్న రోజుల్లో ఇప్పుడున్న అభద్రతా భావాన్ని తొలగించి ఉద్యోగ భద్రత కానివ్వండి, అటు అన్ని వర్గాల ప్రజలను సమన్యాయంతో పరిపాలనలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారి మార్కు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, యువనేత లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు యువ తరఫున తెలియజేస్తూ, కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన యువనేత ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏదో ఈ సభగా వచ్చి జయప్రదం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. జనవరి 27, 2023న సుదీర్ఘ పాదయాత్రకి నారా లోకేష్ గారు యువగలం మనగలం అని చెప్పి ప్రారంభిస్తే అది ప్రజాగలమై మొన్న భోగాపురం మండలంలో పోలిపల్లిలో దద్దరిల్దే సభతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు చుట్టుకోవటం జరిగింది. ఈ యువగలంతో నారా లోకేష్ గారు అన్ని సమస్యలని కూడా సృష్టించి ప్రతి 100 కిలోమీటర్లు ఒక శిలాఫలకం ఆవిష్కరింపజేసి 32 శిలాఫలకాల ద్వారా ప్రతి ఒక్కరికి ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా దాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దే విధంగా ఆయన ఒక బాధ్యతగా తీసుకొని
అక్కడ ఉన్న సమస్యలకి ఏమీ పరిష్కార మార్గం కూడా చూపించారు. ఆ విధంగా దాంతో నారా లోకేష్ గారు సూపర్ 6 అని చెప్పి ఆ సమస్య అన్నిటికీ కూడా ఆయన సూపర్ 6 ద్వారా ఏ విధంగా మేము ఈ సమస్యల్ని తీర్చిదిద్దగలమో నారా చంద్రబాబు నాయుడుకి సూచిస్తే ఆయన సూపర్ 6 ద్వారా మినీ మేనిఫెస్టోని కూడా ప్రకటించడం జరిగింది. ఈ సభకి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేసినందుకు, ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేసినందుకు నారా లోకేష్ గారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మా రైతాంగ సమస్యల మీద కూడా ఆయన సృజిస్తూ రైతులతో కూడా మమేకమై ఎన్నో సభలు కూడా నిర్వహించి అమరావతి రైతులతో కూడా రావెల్లో సభ పెట్టి మా అమరావతి దాన్ని కూడా పరిష్కార మార్గం చూపుతామని చెప్పి ఆయన తెలియజేసినందుకు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభలో పాల్గొని ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రజానీకం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.